మీ టంగ్ ఒకవేళ పేల్గా పాలిపోయినట్టుందా? అది రక్తహీనత వల్ల వచ్చింది. B12, ఫోలేట్, ఐరన్ రిచ్ ఫుడ్స్ తీసుకుంటే సరిపోతుంది. బాగా స్మూత్గా అయిపోయి రెడ్గా మంట పుడుతూ ఉంటే B12, మిథైల్ కోబాలమిన్ తీసుకుంటే బెటర్. మెజెంటా కలర్లో టంగ్ అయ్యి ఉంటే ఇది రైబోఫ్లేవిన్ డెఫిషియన్సీ, B2 డెఫిషియన్సీ. మ్యాప్డ్ టంగ్ ఇది ఎందుకు వస్తుంది మరి? జియోగ్రాఫికల్ టంగ్ అంటారు. చాలాసార్లు ఇది నార్మల్ కండిషన్, కొన్నిసార్లు స్ట్రెస్ వల్ల కూడా అయి ఉండొచ్చు. సొరియాసిస్ లాంటి కండిషన్స్లో కూడా ఇది కామన్. టంగ్ మీద తెల్లగా థిక్ వైట్ కోట్ ఉంటే ఇది ఫంగల్ ఇన్ఫెక్షన్ అయి ఉండొచ్చు. నీళ్లు తక్కువగా తాగే వాళ్ళలో కూడా చూడొచ్చు. నీళ్లు ఎక్కువ తాగా, ఓరల్ హైజీన్ మంచిగా చూసుకోవాలి. ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయంటే డాక్టర్ని సంప్రదించాలి. బాగా థిక్గా ఎల్లోగా కోటెడ్ ఉంటే మరి అది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల అయి ఉండొచ్చు. కొన్ని ఫుడ్స్లో కలర్స్ యాడ్ చేస్తారు. అలాంటి ఫుడ్స్ తిన్నా కూడా ఇది కామన్గానే చూడొచ్చు. ఒకవేళ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉంటే కనుక దానికి తగ్గ ట్రీట్మెంట్ తీసుకోవాలి. బ్లాక్ హెయిరీగా ఉన్న టంగ్ కనిపిస్తుంటే అదేంటి మరి? అది స్మోకింగ్ చేసే వాళ్ళలో చాలా కామన్. స్మోకింగ్ తగ్గించుకుంటే బెటర్. టంగ్ మీద కట్స్ వచ్చేసి బీటలు వారినట్టు కనిపిస్తుంటే అదేంటి మరి? దీన్ని ఫిజర్ టంగ్ అంటారు. వయసు పెరిగే కొద్దీ ఈ టంగ్ చూడొచ్చు. B డెఫిషియన్సీస్ ఉన్నా ఆర్ఎల్స్ డీహైడ్రేషన్ ఉన్నా కూడా సేమ్ సిమ్టమ్స్ ఉంటాయి. సో B కాంప్లెక్స్ అండ్ ప్రాపర్ హైడ్రేషన్ ఉంటే బెటర్. టంగ్ అనేది ఉబ్బిపోయి పెద్దగా అయ్యి సైడ్స్కి టీత్ మార్క్స్ కనిపిస్తున్నాయి అంటే అదేంటి మరి? ఇది హైపోథైరాయిడిజంలో చాలా కామన్. ఒకవేళ మీకు ఇలాంటి సిమ్టమ్స్ ఉంటే థైరాయిడ్ ప్రొఫైల్ చేయించుకుని దానికి తగ్గట్టు మనం ట్రీట్మెంట్ తీసుకుంటే బెటర్. అలాగే అయోడిన్ డెఫిషియన్సీ ఉన్నా ఇది వచ్చే ఛాన్స్ ఉంటుంది. అల్సర్స్ లాగా వస్తున్నాయి, నంజిపొక్కులు లాగా వస్తున్నాయి అంటే చాలామంది ఇది వేడి వల్ల వస్తుంది అనుకుంటారు. సో ప్రాపర్గా హైడ్రేషన్తో పాటు ఈ వైటమిన్ డెఫిషియన్సీస్, ఐరన్ డెఫిషియన్సీస్ లేకుండా చూసుకుంటే త్వరగా తగ్గిపోతుంది. స్ట్రెస్ బాగా పడే వాళ్ళలో కూడా ఇది వచ్చే ఛాన్స్. ఊరికే నంజిపొక్కులు వస్తుంటాయి, డెఫిషియన్సీ ఏది లేకపోయినా. వాళ్ళకి షార్ప్ టీత్ వల్ల లేకపోతే డెంచర్స్ పెట్టుకుంటే దాని వల్ల కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. బాగా డ్రైగా అయిపోయి స్టిక్కీగా అతుక్కుపోతూ ఉంటే మరి డీహైడ్రేషన్, డయాబెటీస్, జాగ్రెన్స్ సిండ్రోమ్. టంగ్ మీద నల్ల మచ్చలు ఉంటే మేము ఏం చెప్తే అది జరిగిపోతుందని చాలా మందికి నమ్మకాలు ఉంటాయి. అసలు ఇది ఎందుకు వస్తుంది? మన బాడీలో ఉండే మెలనిన్ పిగ్మెంట్ అక్కడ ఉండడం వల్ల టంగ్ మీద స్పాట్స్. ఇది డేంజరస్ కాదు. సడన్గా ఒక పెద్ద స్పాట్ ఇర్రెగ్యులర్ మార్జిన్స్తో సింగిల్గా వచ్చింది, అది మాత్రం రేర్ కండిషన్స్లో జరుగుతుంది. దీన్నే మెలనోమా అని అంటారు. అప్పుడు మాత్రం వెంటనే లేట్ చేయకుండా ఆన్కాలజిస్ట్ని సంప్రదించండి. టంగ్ బ్లూగా మారుతుంది అంటే ఎక్కడో ఆక్సిజన్ సరఫరా సరిగ్గా జరగట్లేదు. హార్ట్లో కానీ లంగ్లో కానీ ఏదో ప్రాబ్లం ఉన్నట్టు. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ అవసరం. మరి నార్మల్ టంగ్ ఎలా ఉంటుంది? పింక్గా, మాయిస్ట్గా, ఇరువైపులా సమాన మంట లేకుండా, నొప్పి లేకుండా ఉంటే అది నార్మల్ టంగ్. వైట్ కలర్ కోటింగ్, అది లైట్గా ఉండొచ్చు, థిక్గా ఉండకూడదు. ఓరల్ హెల్త్ బాగుండాలి అంటే బ్రష్ చేసుకోవడంతో పాటు టంగ్ క్లీన్ కూడా రోజు చేసుకోండి. సో ఇప్పుడు అర్థమైంది కదా మన టంగ్ మన హెల్త్ గురించి ఎన్ని సీక్రెట్స్ చెప్తుందో. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే వెంటనే షేర్ చేయండి. మీ హెల్త్ కేర్ కపుల్ అనే ఛానల్ని ఫాలో అయిపోండి.